సంఘం మేము నాచారం నూర్కప్ సంఘం సభ్యులము అందరం కలిసికట్టుగా గత 3 సంవత్సరాల నుండి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వానకం వడపప్పు సీతారాముల కళ్యాణం రోజు మేము చేయడం జరుగుతుంది. దీనికి భక్తులందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ గుడి కమిటీ మెంబర్స్ కూడా మాకు సహకరిస్తున్నారు. తర్వాత మేము దాదాపు ఒక 1000 లీటర్లు పానకంని తర్వాత ఒక 50 కిలోలు వడపప్పును పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి భక్తులందరి సహకారం బాగా మాకు లభిస్తుంది. మీడియా సహకారం చాలా లభిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మాకు భగవంతుని ఆశీస్సులతో మాకు ఈ చేసే సౌభాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటూ మీడియా వారికి, గుడి కమిటీ వారికి, మాకు సహకరించిన సభ్యులకు, ఇతరత్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ నాచారం మునూర్కప్ సంఘం నుంచి ప్రసాదము వితర్పణ చేయబడుతుంది. ఇక్కడ రాబోయే భక్తులందరికీ కూడా కమిటీ వారు కూడా మంచిగా ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు అందరూ వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రసాదము వడపప్పు పానకము మునూర్కప్ సంఘం నుంచి ప్రసాదము విచ్చేస్తున్నాము. కాబట్టి భక్తులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్. మా నాచారం సంఘం నుంచి వచ్చిన వారందరికీ, మన మీడియా వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇది నాచారం డివిజన్లోని సీతారామాంజనేయ స్వామి టెంపుల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటాం. అదేవిధంగా లాస్ట్ టైం ఎప్పుడైతే శ్రీరామ ప్రతిష్ట ఉన్న రోజు కూడా ఎంతో మందితోని, వేలాది మందితోని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. తర్వాత రాముడు ఎప్పుడైతే అయోధ్యకు చేరుకున్న తర్వాత మొదటిసారి వచ్చిన శ్రీరామనవమికి అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అదేవిధంగా మా పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఈటల రాజేందర్ గారు కూడా ఈ కొద్ది క్షణాల్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.